హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ మటన్ కీమా మసాలా కర్రీ చేస్తున్నాను. అదే విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. వంకాయ మటన్ కీమా మసాలా కర్రీకి నేను 1/2 కిలో మటన్ కీమా తీసుకున్నాను. శుభ్రం చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకుంటున్నాను. స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. పసుపు కూడా వేసుకుంటున్నాను. గ్లాస్ నిండా నీళ్లు పోసుకుంటున్నాను. పోసుకొని ఈ కీమానంతా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కీమాని ముద్దలు లేకుండా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొక పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు 2 తుంచుకొని వేస్తున్నాను. చెక్క, 4 లవంగాలు, 3 యాలక్కాయలు వేసాను. మసాలా కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. మసాలా వేగింది. దీన్ని బాగా చల్లార్చుకొని పొడి చేసుకోవాలి. కీమా 5 విజిల్స్ అయింది. దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. స్టవ్ వెలిగించి వేరే బాండి పెట్టుకున్నాను. బాండీ వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నాను. వంకాయల్లో లైట్గా సాల్ట్ వేస్తున్నాను. వంకాయలు మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. వంకాయలు వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. 6 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పెద్ద టమోటా మెత్తగా మిక్సీ పట్టి వేస్తున్నాను. టమోటా పేస్ట్ కూడా వేగిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న కీమా వేస్తున్నాను. నీళ్ళతో పాటు వేసుకోవాలి. కీమాను వేసుకొని ఇప్పుడు కారం వేసుకున్నాము. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. కారం వేసి ఒకసారి కూరను మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. 5 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. కూరని ఒకసారి కలుపుకొని మీకు చిక్కగా అనిపిస్తే కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని కూరలో వేసుకోండి. ముందుగా వేయించుకున్న మసాలా పౌడర్ మిక్సీ పట్టి వేస్తున్నాను. మసాలా పౌడర్ వేసి ఒకసారి కూర మొత్తం బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ వేస్తున్నాను. వంకాయలు ఒకేసారి ఇందులో వేసి ఉడికించుకోవచ్చు, కాకపోతే అది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇట్లా సపరేట్గా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కూర దగ్గర పడేంత వరకు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను. కూర అంతా దగ్గర పడింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కూర మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా వడ్డించుకొని తినేసేయడమేను. అంతేనండి. ఎంతో రుచిగా ఉంటే వంకాయ మటన్ కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.